చికెన్ ఫ్రైడ్ రైస్ ఎప్పుడు తినాలనిపించిన బయట తినడమే కానీ ఇంతవరకు ఇంట్లో అయితే నేను ట్రై చేయలే, ఫస్ట్ టైం చేస్తున్నా. చికెన్ ని చిన్న ముక్కలా కట్ చేసుకుని వాష్ చేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం మసాలా, కారం, ఉప్పు, పసుపు, 2 స్పూన్లంతా కార్న్ ఫ్లోర్ వేసి మంచిగా కలుపుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేయాలండో, చెప్పడం మర్చిపోయినా. ఇప్పుడు ఆయిల్ మంచిగా కాగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న చికెన్ ని డీప్ గా ఫ్రై చేసుకోవాలి. మరి బొగ్గుల్లాగా కాదు, బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కావాల్సిన వెజిటేబుల్స్ ని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే క్యాప్సికమ్, క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర తీసుకున్నా. ఉంటే క్యాబేజీ కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు ఇంకో కడాయిలో కొంచెం నూనె పోసి దాంట్లో 2 గుడ్లను కొట్టుపోసుకొని ప్లెయిన్ గా ఇట్లా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇప్పుడు అది పక్కకు తీసుకున్న తర్వాత అదే ఆయిల్ లో మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా వేసి ఉప్పు, పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి. నార్మల్ గా కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం పక్కన పెట్టుకున్న వైట్ రైస్ ని యాడ్ చేసుకుని దాంట్లో పక్కన పెట్టుకున్న గుడ్డుని అట్లనే చికెన్ ని కూడా యాడ్ చేసుకుని మంచిగా ఒకసారి కలుపుకొని అల్లనే ధనియాల పౌడర్, కొంచెం కారం, కొంచెం ఉప్పు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒకసారి. ఇక ఇంతకు మించి నేను సాసెస్ అట్లాంటి ఏం యూజ్ చేయట్లేదు. మనం చూస్తే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఎన్నో రకాల సాసులు, టేస్టీ సాల్ట్స్ అని అవ్వని ఇవ్వని వాడుతూ ఉంటారు. అవి అస్సలు మంచిది కాదు హెల్త్ కి. ఇట్లా సింపుల్ గా చేసుకుంటేనే బాగుంటది. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. వేసుకున్న డ్రెస్ ఫ్లిప్కార్ట్ లో తీసుకున్న, క్వాలిటీ బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, కింద ట్యాగ్ చేస్తా.